రైతు సోదరులకి నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. చట్టాల గురించి అవగాహన ఉండాలి. అందులో ముఖ్యంగా భూ చట్టాల గురించి అవగాహన ఉండటం చాలా అవసరం. ఆ క్రమంలోనే రైతులకు భూ చట్టాలు, వాటి పనితీరులు, అదేవిధంగా భూ సమస్యలకు పరిష్కారాల మార్గాలను నిపుణుల ద్వారా విశ్లేషిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే మరిన్ని కొత్త చట్టాలు, నిషేధిత భూముల సమస్యలకు పరిష్కారాలతో పాటు ఇనాం భూముల మీద ప్రజా సందేహాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మీకోసం. ప్రజాస్వామ్య దేశంలో హక్కులు ఊపిరితో సమానం. జీవించే హక్కు, విద్య, స్వేచ్ఛ, సమానత్వం వంటి హక్కులు దేశ పౌరులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించాయి. ఆ క్రమంలోనే జీవించే హక్కులో భాగంగా పేద రైతులకు, చేతి వృత్తులు చేసుకునే కష్టజీవులకు సొంతంగా ఇంటి స్థలం ఉండే విధంగా 1976లో భారత ప్రభుత్వం ఒక చట్టం తీసుకువచ్చింది. మరి ఈ చట్ట ప్రకారం దీనికి అర్హులుగా ఎవరిని గుర్తిస్తారు, పట్టాలు పొందటానికి ఎలాంటి నియమాలు ఉంటాయి, ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఎంటీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం. చట్టం మీ చుట్టమే అనే ఈ సెక్షన్లో ప్రతిసారి ఒక కొత్త భూ చట్టం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 250 భూమి చట్టాలు ఉన్నాయి. అందులో చాలా చట్టాలు ఆ చట్టం పేరే తెలియదు, ఆ చట్టం మీద అవగాహన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ రైతాంగం అందరికీ కూడా ఈ చట్టాల విషయం సంబంధించి కనీసం ప్రాథమికమైన అవగాహన ఉండటం చాలా తప్పనిసరి. అందుకే హెచ్ఎంటీవీ నెలతల్లి కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం కూడా ఒక భూమి చట్టం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను మాట్లాడబోయేది హోమ్స్టేడ్ చట్టం గురించి. ఇంటి పట్టాలకు కోసం చేసిన చట్టం. ఎవరైతే పేద రైతులు, ఎవరైతే వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వాళ్ళు ఇతరుల పట్టా భూమిలో నివాస స్థలాలు కనుక ఏర్పాటు చేసుకొని ఉన్నట్లయితే అలాంటి నివాస స్థలాలకి పట్టాలు ఇవ్వటం కోసం చేసిన చట్టం. ఇది 1975లో ఆర్డినెన్స్గా, 1976లో చట్టమైంది. 1976 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం. దీన్నే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ హోమ్స్టేడ్స్ కన్ఫర్మెంట్ ఆఫ్ ఓనర్షిప్ యాక్ట్ 1975 అంటారు. ఈ చట్టాన్ని తెలుగులో క్లుప్తంగా మనం హోమ్స్టేడ్ చట్టం అంటాం. హోమ్స్టేడ్ అంటే ఇంటి స్థలం, నివాసాలు ఏర్పరచుకొని ఇల్లు, దాని చుట్టూ ఉన్న కిచెన్ గార్డెన్, దీన్ని కలిపి మనం హోమ్స్టేడ్ అంటాం. ఇలా నేను ఇంతకుముందు పేర్కొన్నట్టుగా ఇతరులకు చెందిన పట్టా భూమిలో కనుక వ్యవసాయ కూలీలు కానీ లేదా పేద వ్యవసాయదారులు కానీ, చేతి వృత్తుల వాళ్ళు కానీ ఇంటి నిర్మాణం చేసుకున్నట్లయితే వాళ్ళని ఆ భూమిలోకి వెళ్ళి తొలగించకుండానే వాళ్ళకే ఆ ఇంటి స్థలాలకి పట్టాలు ఇచ్చే ఉద్దేశంతో చేసిన చట్టం. ఈ చట్టం చాలా చిన్నది. ఈ చట్టం ఏమాట అంటుందంటే, ఎవరైనా ఇప్పుడు నేను పేర్కొన్న వర్గాల వాళ్ళు 1971 అక్టోబర్ నాటికి ఆ నివాస స్థలంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళని ఆ భూమిలోకి వెళ్ళి తొలగించకూడదు. తొలగించినట్లయితే తిరిగి ఆ భూమిలో వాళ్ళు ఉండేటట్టుగా చేయాలి. ఇది ప్రథమ సూత్రం ఆ చట్టంలో. ఇక రెండో నియమం ఏమిటంటే, ఈ 1971 అక్టోబర్ నాటికి ఎవరైతే నివాస స్థలం ఏర్పాటు చేసుకొని ఉన్నారో వాళ్ళకి ఆ భూమికే పట్టా జారీ చేయడం జరుగుతుంది. అలా పట్టా పొందాలి అంటే దరఖాస్తు చేసుకోవాలి, లేదా రెవెన్యూ యంత్రాంగం తమంతట తాముగా కూడా దరఖాస్తు స్వీకరించుకొని, అప్లికేషన్ లేకున్నా సరే దాన్ని కేసుగా నమోదు చేసుకొని ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఓనర్షిప్ ఇస్తూ హోమ్స్టేడ్ పట్టాలు జారీ చేస్తారు. ఈ పట్టా జారీ చేసేటప్పుడు మ్యాక్సిమం ఇచ్చే భూమి 5 సెంట్లకు మించకూడదు. 5 సెంట్లు అంటే 2 గుంటలు. 2 గుంటలు లేదా 5 సెంట్లకు మించకుండా ప్రైవేటు పట్టా భూమిలో, ఇతరులకు చెందిన పట్టా భూములలో నివాస స్థలాలకి పట్టాలు ఇవ్వటం కోసం చేసిన చట్టం ఇది. చట్టం ఎప్పుడు వచ్చింది? 1975లో ఆర్డినెన్స్, 76లో చట్టం. కానీ ఇప్పటికీ కూడా ఈ హోమ్స్టేడ్కి సంబంధించిన ఇష్యూలు ఉన్నాయి. 2006లో కోనేరు రంగారావు ఆధ్వర్యంలో ఏర్పడిన భూమి కమిటీ ఏదైతే ఉంటుందో, భూమి కమిటీ ఈ అంశం గురించి చర్చించింది. దాదాపుగా ఒక 12 అంశాల గురించి వారు ఒక నివేదిక ఇచ్చారు. అందులో ఒక కీలకమైన అంశం హోమ్స్టేడ్కి సంబంధించి. వారు ఆ కమిటీ నివేదికలు ఏం చెప్పారంటే, ఇప్పటికీ కూడా హోమ్స్టేడ్లకి పట్టాలు రాని వాళ్ళు ఉన్నారు, సర్టిఫికెట్ వచ్చింది, దాన్ని అమలు జరగకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి.
రెండోది ఇంకో అంశం ఏంటంటే ఈ హోమ్ స్టేకి పట్టా రావాలి అంటే కొంత ప్రీమియం నిర్దేశం చేస్తారు. ఆ భూమి ఏదైతే ఉంటుందో దాని ల్యాండ్ రెవెన్యూకి 50 రెట్లు మించకుండా దాని ఫీజుని రెవెన్యూ అధికారులు నిర్ధారణ చేస్తారు. ఆ ఫీజు కట్టినప్పుడే పూర్తి సర్టిఫికేట్ వస్తుంది. ఆ ఫీజును రద్దు చేయమని కూడా కోనేరు రంగారెడ్డి కమిటీలో సిఫార్సు చేశారు. సో ఇది మొత్తంగా హోమ్ స్టే చట్టం.